అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్టయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దానిలో భాగంగా ఈ రోజున చెప్పుకునే గోచార ఫలితాలు ఎదురవుతున్న స్వల్ప సమస్యలను అధిగమించడానికి మీ వ్యక్తిగత దైవ ప్రార్థనతో పాటుగా ఈ రోజు పరిహారంలో భాగంగా మనకి ఈరోజు పరిహారంలో భాగంగా ఈరోజు గోవింద నామాలు కానీ, అలాగే బాలాజీ మందిరం దర్శనాలు కానీ, అలాగే బాలాజీ అంటే ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దీపారాధన కానీ, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, కనీసం గరుడ గమన తవ ఏది మీకు అనుకూలంగా ఉంటే అది, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలైనా ఏదైనా సరే వినడం కానీ, చేసుకోవడం కానీ, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజా విధానాలు కానీ, ఇంకా అవకాశం ఉన్నట్లయితే మీరు ఆలయ దర్శనం కానీ చేయడం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దానివల్ల ఆధ్యాత్మిక వృద్ధి, ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించగలిగిన శక్తి, మానసికంగా అభివృద్ధి మొదలైనవన్నీ ఏర్పడుతూ మీరు ముందుకు వెళ్ళే వాటిల్లో అననుకూలతలను అధిగమించడానికి అవకాశం అనేది ఏర్పడుతుందని ఈ పరిహారాల ద్వారా మనం భావించవచ్చు. నమస్కారం.